సూపర్ టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ తయారీ విధానం చూపెడుతున్నా. బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఫిష్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూపెడుతున్నా. నేను చూపెట్టినట్టుగా క్లీన్ చేసుకుంటే ఫిష్ అసలు స్మెల్ రాదు, చాలా క్లీన్గా ఉంటుంది. కేజీ పావు ఫిష్ ఉంటుందండి ఇది క్వాంటిటీ. క్లీనింగ్ కోసం కాస్తంత బియ్యం పిండి తీసుకున్నా, సాల్ట్ తీసుకున్నా, పసుపు తీసుకున్నా. ఫిష్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ముక్కకు చాలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫిష్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి. ఎంతో తేటగా ఫిష్ క్లీన్ అయిపోతుంది. అసలు స్మెల్ అలాంటిది ఏం రానే రాదు. ఫిష్ కర్రీ కోసం ముందుగా గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేపుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని కాస్తంత పసుపు వేసుకోవాలి సరిపడినంత. పసుపు వేగిన తర్వాత ఆయిల్లో ఇంకా ఫిష్ ముక్కలను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఫిష్ ముక్కల్ని వేసుకోండి. బాండీలో ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత సరిపడినంత కారం వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం. వీటిని ఇప్పుడే బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత కలుపుకుంటే పీసు అనేది విరిగిపోతుంది కదా, కుక్ అయిన తర్వాత తొందర కుక్ అవుతుంది చేప ముక్కలు. అందుకే ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని కాస్త ఉడకనిచ్చుకుందాం. ఇక మీద ముక్కలను మాత్రం కదిలిపద్దు, చాలా మెల్లగా స్మూత్గా కలుపుకోవాలి. చక్కగా ఉడికిపోయింది. ఇందులో ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చేసిన పేస్ట్ అండి ఇది. తర్వాత చింతపులుసు వేసుకుందాం. పులుపు మీకు సరిపడా వేసుకోండి చింతపులుసు. ఒకసారి చేప ముక్కలని మంచిగా కలుపుకున్నట్టుగా చేసుకుందాం. మెల్లిగా అనుకోండి, లేకపోతే పీసెస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెంతి వేసుకున్న తర్వాత తక్కువ ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనిచ్చుకుందాం. కాస్త తుకతుక అనుకునే టైంలో మెంతి పొడి ధనియాల పొడి వేసిన. ఈ చేపల కూరకి మెంతి పొడి ఫ్లేవర్, ధనియాల పొడి మాత్రం తప్పకుండా ఉండాలి. అప్పుడే టేస్ట్ సూపు చాలా బాగుంటుంది. ఇప్పుడే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. తక్కువ ఫ్లేమ్ మీద మంచిగా సూపు దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. చక్కగా ఉడికిపోయిందండి. ఇక కాస్త కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక తర్వాత ఒక 5 నిమిషాల వరకు మళ్ళీ తక్కువ ఫ్లేమ్ మీద ఉడకనిచ్చుకుందాం. ఈ కొత్తిమీర ఫ్లేవర్ సూపుకి చాలా బాగా పడుతుంది. చేపల పులుసు ఈ రకంగా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన కర్రీ తయారీ విధానం అయిపోయిందండి. ఇక గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నా. ఎంతో రిచ్గా ఉండే మన చేపల పులుసు తయారీ విధానం అయిపోయిందండి. సేమ్ యాజిటివ్గా ఇలా వండుకోండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. బాయ్ అందరికీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి.